బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అధికారులు రావ్స్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం కవితకు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియడంతో అధికారులు ఆమెను కోర్టుకు తీసుకెళ్లారు. కవితకు జ్యుడిషియల్ రిమాండ్ కొనసాగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. ఆమె బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని, అందువల్ల జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలని కోరారు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగించింది. మరోవైపు కవితతో 2 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తరపు లాయర్ జడ్జిని కోరారు. జడ్జి అనుమతితో కోర్టు హాల్లో కవితను ఆమె భర్త అనిల్, మామ రామకిషన్ రావు కలిశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు కోరడం తెలిసింది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. రైట్ కిరణ్ భాయ్, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంలో కవిత గత నెల 15 అరెస్ట్ చేసి 10 రోజులు ఈడీ అధికారులు విచారించిన తర్వాత మాత్రం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ కింద మాత్రం తిహార్ జైలుకి అయితే పంపించడం జరిగింది. అయితే ఈ రోజుతో ఈ 14 రోజుల రిమాండ్ కూడా మనం అయిపోవడంతో మాత్రం ఈడీ అధికారులు ఈ రోజు రావ్స్ అవెన్యూ కోర్టులో స్పెషల్ కోర్టులో మాత్రం హాజరుపరిచి ఎందుకనంటే మన కవిత తరపు న్యాయవాది కూడా బెయిల్ పిటిషన్ మరోసారి దాఖలు, ఎందుకంటే నిన్న కొట్టేసిన తర్వాత మధ్యంతర బెయిల్ కావచ్చు, ఎందుకంటే తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయన్న కారణాలతో తనకు మధ్యంతర బెయిల్ కూడా ఇష్యూ చేయాలన్నా కూడా ఆ కోర్టు మాత్రం కొట్టివేసింది. అయితే ఈడీ తరపు న్యాయవాది అయితే ఎందుకంటే ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తే మాత్రం దీంట్లో కీలకమైన సమాచారాన్ని మాత్రం మార్చే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు అనేసి కూడా ఈడీ తరపు న్యాయవాది వాదించడం జరిగింది. అయితే ఇదే అంశంలో ఇరువురుగా వాదనలు తర్వాత మాత్రం ఇటు మన కోర్టు మాత్రం ఆదేశాలు మాత్రం దాదాపుగా మరో 14 రోజులు అనంటే ఈ నెల 23వ తారీఖు వరకు మాత్రం నార్మల్ జ్యుడిషియల్ కస్టడీకే విధించడం జరిగింది. అయితే మరోసారి ఎందుకంటే ఇప్పుడు 23న మాత్రం మళ్ళీ హాజరుపరిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు కిరణ్ భాయ్. అలాగే క్రాంతి, కవిత ఆమె భర్త అనిల్తో అలాగే మామతో కూడా కలిసి ఒక 2 నిమిషాలు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? రైట్ కిరణ్, ప్రస్తుతం ఏదైతే కోర్టులో హాజరుపరిచే ఈ రోజు కాబట్టి తన భర్త అనిల్ కావచ్చు, లేదు అని అంటే తన మామ ఈ రోజు కలవడం జరిగింది. నార్మల్ విషయాల మీద మాత్రం కొంత మాట్లాడినట్లు తెలుస్తుంది. అయితే దీంతో పాటు బెయిల్ గురించి కూడా కొంత డిస్కషన్ అయితే జరిగినట్టయితే కొంత సమాచారం అయితే అందుతుందని చెప్పుకోవచ్చు కిరణ్ భాయ్. ఎందుకంటే తన ఇప్పుడు పిల్లల ఎగ్జామ్స్ గురించి కూడా కుటుంబ సభ్యులు, ఎందుకంటే కోర్టు ఇప్పటికే ఎందుకంటే కుటుంబ ఉన్నారు కదా అనుకుంటూ కూడా గతంలో కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మధ్యంతర బెయిల్ తన కొడుకుకి ఎగ్జామ్స్ ఉంది అని ఏదైతే మన కవిత తరపు న్యాయవాది రానా అని మాత్రం వాదించాడు. దానికి తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. అది మధ్యంతర బెయిల్ కూడా కొట్టివేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కొంత మాట్లాడడం అయితే కవిత కావచ్చు, కవిత భర్త అనిల్ వీళ్ళిద్దరు అయితే సంభాషణ జరిగినట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుందని చెప్పుకోవచ్చు కిరణ్ భాయ్. అయితే క్రాంతి, కవితనే ప్రధాన నిందితురాలుగా అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కస్టడీ పొడిగింపు కొనసాగిన నేపథ్యంలో విచారణ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? రైట్ కిరణ్, ప్రస్తుతం ఏదైతే సౌత్ నుంచి అయితే కవిత కీలక పాత్ర పోషించింది అనేసి అని ఈడీ అధికారులు ఇప్పటికే వాదనలు వినిపించడం జరిగింది. అయితే దీనిపై ఎందుకంటే సౌత్ తరపు మొత్తం ఏదైతే 100 కోట్ల స్కామ్ కి కూడా నిందితురాలు కవిత అని కూడా ఈడీ తరపు కావచ్చు, ఈడీ న్యాయవాది కావచ్చు వాదించడం జరిగింది. అయితే ఎందుకంటే ప్రస్తుతం ఈ కేసులకు వెళ్ళి బెయిల్ కావచ్చు, మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ కావచ్చు వచ్చినా కూడా దీంట్లో సాక్ష్యాలు మిస్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా ఈడీ తరపు మాత్రం న్యాయవాది వాదించడం జరిగింది. ఎందుకంటే ఈ సౌత్ నుంచి ముఖ్య పాత్రగా కవితనే ఉంది. ఎందుకంటే ఈ దీంట్లో పెద్ద మొత్తాల్లో ఇంకా దీని వెనకాల ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా ఈడీ అధికారులు అయితే విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో ఈడీ అధికారులు మాత్రం కవిత తరపు బంధువులు కావచ్చు, కవిత ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఏదైతే డబ్బు లావాదేవీల పైన కూడా ఆరా తీశారు. దీనిపైన ఫైనాన్షియల్ గా ఎందుకంటే ఇంతకుముందు కవితకు సంబంధించిన కవిత దగ్గర పనిచేస్తున్న మరో 3 కూడా వాళ్ళకి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. కవిత భర్తకు కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది.
అందరినీ విచారించిన తర్వాత మరింత ఆ విషయాలు తెలిసే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు కిరణ్ మై. అయితే క్రాంతి, గతంలో కవిత అయితే ఇది మనీ లాండరింగ్ కాదు, కేవలం పొలిటికల్ లాండరింగ్ మాత్రమే, ఎటువంటి ఆరోపణలు ఉన్నా కానీ అవన్నీ కూడా తుడుచుపెట్టుకుపోతాయి, నన్ను కావాలని అరెస్ట్ చేశారని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేసింది. ఈ నేపథ్యంలోనే కవిత విచారణలో కూడా సహకరించట్లేదని ఈడీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే విచారణ సమయంలో కవిత వాళ్ళకి సహకరిస్తుందా? రైట్. గత 10 రోజులు ఏదైతే విచారించడం జరిగిందో ఈడీ అధికారులు, మొదటి 2 రోజుల్లో అయితే సహకరించలేదని కూడా ఈడీ అధికారులు చెప్పడం జరిగింది మీడియాకు. దాని తర్వాత కూడా కొన్ని ఆధారాలు చేపట్టిన తర్వాత మాత్రం సహకరించినట్టుగా కూడా చెప్పుకుంటూ వచ్చారు ఈడీ అధికారులు. ఎందుకనంటే దీంట్లో ఈ ఫైనాన్షియల్ కోణం ఏదైతే ఉందో, ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, దాని సందర్భంగా కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ కక్షపూర్వకంగా కూడా చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఏదైతే తెలంగాణలో మన మాజీ సీఎం కూతురు కల్వకుంట్ల కవిత, ఎందుకనంటే బీఆర్ఎస్ నాయకులు పలు చోట్ల ధర్నాకు కూడా దిగడం జరిగింది. ఇది కేంద్రం కక్షపూర్వకంగానే కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా గతంలో చెప్పడం జరిగింది. దీన్ని న్యాయపరంగానే అని కూడా కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళు కూడా చెప్పడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు కిరణ్ మై. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.